సదానందమే, నాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, చప్పట్లు కూడా దేవుని నామానికి స్తోత్రం చేయలేదా? నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరమెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దేవా నీకు వందనాలు, స్తోత్రములు. సజీవుడా, ఆశీర్వదించువాడవు, దీవించువాడవు, నీకే స్తోత్రములు తండ్రి. ఏ త్రోవలో మేము నడిచినా మా ముందు నీవు ఉంటే మాకు విజయం ప్రభువా. నూతన శక్తితో నీ మమ్మల్ని నింపునైనా నీకు స్తోత్రాలు. మీ కార్యములు మా మధ్యలో జరిగించండి. మీ పరిశుద్ధాత్మ క్రియలు గ్రహించుటకు ప్రతి ఒక్కరిని ఆయన సిద్ధపరచండి. అయా మీకు వందనాలు. మీ మాటల చేత నీ బిడ్డలందరూ కూడా తృప్తిపరచబడుదురుగాక. మీ వాక్యము చేత వారి హృదయాలలో నూతన కార్యములు జరుగునుగాక. ఉదయకాల పేరులో మరొక్కసారి మీరు మాతో మాట్లాడండి. యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. ఉదయకాలపు వేళలో ఈ రీతిగా దేవుని మహిమపరిచే అవకాశాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెబుదాం. ఈ వారంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఉన్నది. అందరికీ కూడా ముందుగానే తెలియపరచడం జరుగుతుంది. మరి మంగళవారం సాయంత్రం ఏలూరు గంగారత్న అమ్మగారి జ్ఞాపకార్థమై ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన ఆదరణ కూడికలో మనమందరం కూడా పాలు పంపులు పంచుకుందాం. అందరూ కూడా మనం పాలు పంపులు పంచుకుందాం. ఆ రోజు మరి అందరికీ మన సంఘానికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని వారు పలికారు. అంత మాత్రమే కాదు, మరి మనందరి కొరకు కూడా వారు భోజన కార్యక్రమాలు కూడా సిద్ధపరుస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందరం కూడా మనం కుటుంబాలుగా దేవుని సన్నిధిలో సమకూర్చబడి ప్రభు యొక్క సన్నిధానంలో కలుసుకుని మరి ఆ కుటుంబానికి ఆదరణగా మనం ముందుకు వెళదాం. హల్లెలూయా. అందరూ సరి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి వారు సజీవులుగా ఉన్న దినాల్లో దేవుని సన్నిధికి ఎంత క్రమంగా వచ్చేవారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ సంవత్సరము వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులు కూడా గత ప్రార్థన కూడికలో మనల్ని ఎంతగానో వారు ప్రేమించి ఆహ్వానించారు. చక్కని ప్రార్థన ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కలిగింది కనుక మరలా వచ్చిన అవకాశం ఉపయోగించుకుందాం. ఏ పాట, ఏ వాక్యం, ఏ ప్రార్థన వారి హృదయంలో విశ్వాసాన్ని కలిగిస్తుందో మనకు తెలియదు. కనుక మనకు కలిగిన అవకాశాన్ని బట్టి అక్కడికి వెళ్ళి వారితో కొద్ది సమయం మనము గడిపి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మనం స్తుతులు చెల్లిద్దాం. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మంగళవారం సాయంత్రం 7 గంటలు లేక 7:30, ఖచ్చితంగా 7:30 ప్రారంభం జరుగుతుంది. కనుక ఆ సంగతిని గమనించి గ్రహించి ఆ ప్రార్థనలో మనమందరం కూడా కలుసుకుందాం. ఈ కీర్తన భాగం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 134 యాత్ర కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. చాలు. మొదటి వాక్యంలో స్తుతించే మనసు కలిగి ఉండాలని, దేవుని సన్నిధిలో వారందరూ కూడా స్తుతించాలి అనే ఉద్దేశంతో తెలియచేసిన మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. కనుక ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మనందరి స్తోత్రములకు స్తుతులకు పాత్రుడు. హల్లెలూయా. ఆయన మనందరి స్తుతులకు స్తోత్రములకు పాత్రుడై ఉన్నాడు. సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచున్న వారా, మీరు యెహోవాను సన్నుతించుడి అని చెప్పిన తర్వాత మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి, మనము ఎప్పుడైతే చేతులెత్తామో మనం దేవునికి సంపూర్తిగా అప్పగించుకుంటున్నామనే దానికి అది ఒక సూచన. దేవుని సన్నిధిలో మనము చేతులు ఎందుకు ఎత్తుతున్నాం?
మన సర్వము ఆయనే అని, మన సమస్తము ఆయనే అని, అలాగే మన సంపూర్ణమైన అధికారము దేవునిదేనని, అధికారానికి లోబడుతున్నాం, సబ్మిషన్, ఆయన చిత్తానికి తలొగ్గుతున్నాం, తగ్గింపు కలిగి ఉన్నాం. మనదంటూ ఏమీ లేదు, ఇక సమస్తము దేవునిదే అని మనం చేతులెత్తి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంటే ఆ రీతిగా దేవుని సన్నిధానంలో ప్రభు వైపు మనము కన్నులెత్తి చూచుట ద్వారా స్తోత్ర, ఆ రీతిగా దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధిని స్తుతించుట ద్వారా ప్రైజ్ ది లార్డ్, స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్ర. మంచిది. ఓకే, వాక్యంలో ఈ మాటలు చదువుతున్న పరిశుద్ధ స్థలము చేతులు ఎత్తినప్పుడు మరొక చోట అంటాడు, మీ పవిత్రమైన చేతులు పైకెత్తండి అని. అంటే ఈ చేతులు ఎత్తడం దేవుని సన్నిధిలో మన చేతులెత్తి దేవుని స్తుతించడం, మన చేతులెత్తి దేవునికి అప్పగించుకోవటం, ఆయన చిత్తం మన జీవితంలో జరగాలని కోరుకోవడంలో దేవుని యొక్క ప్రైజ్ ది లార్డ్, స్తోత్ర. ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం. 3వ వచనంలో అంటాడు, భూమి ఆకాశములను సృజించి యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఆయన సియోనులో నుండి, సియోను అనే మాట దేవుని మందస్సానికి గుర్తుగా ఉంది. పరిశుద్ధ పట్టణం యెరూషలేము పట్టణానికి సాదృశ్యంగా ఉంది. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా. ఆయన సియోనుల నుండి ఆశీర్వదించే దేవుడు. అందుకే ఒక పిలుపు ఇక్కడ ఇవ్వబడుతుంది. సియోనులో ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, ఆయన చెంతకు రండి, మీ చేతులెత్తి ఆయన స్తుతించండి. ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయన ఉన్నత కార్యాలు జరిగించేవాడు. ఉదయపు వేళ ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని సియోనుల నుండి ప్రభు ఆశీర్వదించునుగాక. సియోను నుండి దేవుడు తన దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరించునుగాక. యోధా రాసిన పత్రికలో నుండి 14-15 వచనాలు మనము ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకుందాం. 14-15 వచనాల్లో రాయబడిన మాటలు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన
హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన చాలండి. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ సరి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. వాక్యంలో మనం చదువుతున్న మాటల ప్రకారంగా చూస్తే ఆదాము మొదలుకొని ఏడవ వాడైన ఎవరంట? హనోకు ఏమయ్యాడు? ప్రకటన చేశారు, వాళ్ళు ప్రవచించారు. వాళ్ళు చేసిన ప్రకటనలో తీర్పు అనేది ఉంది. ఆదాము ఎప్పటివాడు? మొదటివాడు ఆదాము. మరి అప్పుడే తీర్పును గురించి ఆయన ప్రకటించాడంటే ఆ దినాలలోనే దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క తీర్పు కొరకు సిద్ధపడాలని ప్రకటించబడిందంటే ఈనాడు ఇంకా దేవుని యొక్క రాజ్యము కొరకు ఆతురతతో ఎదురు చూడవలసిన ఏర్పాటు ఉన్నది. అయితే వాళ్ళు ప్రవచించిన ఆ ప్రవచనం లేక వారు ప్రకటించిన ఆ ప్రకటన గురించి చూస్తే ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు అన్నిటినీ గురించి, తీర్పు అనేదే క్రియలను గురించి, చేసిన పనుల గురించి, చేసిన కార్యక్రమాలను గురించి. అందుకే అంటాడు ఇక్కడ భక్తిహీనమైన చర్యలు, కార్యాలు, క్రియలు అన్నిటిని గురించి తీర్పు ఒకటి ఉన్నది. ఆ తీర్పు తీర్చడానికి వేవేల పరివారముతో కూడా యేసుక్రీస్తు రానై ఉన్నాడు. ఆయన రాబోతున్నాడనే సంగతిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వేవేల పరిశుద్ధులతో పరివారంతో రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి. నిజమైన దేవుని విశ్వాసులు, నీతిమంతులైన వారు ఆ తీర్పుని ఎలా తప్పించుకుంటారో గత కొద్ది రోజుల కిందట వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకనంటే ఆయన తన బిడ్డలను తీర్పులోనికి రాక జీవ పునరుత్థానంలోనికి దాటిపోయేలా చేస్తాడు. మరి తీర్పు ఎవరికి? నిర్జీవమైన కార్యాలు చేసి, అలాగే ఇక్కడ చదివిన మాట ప్రకారంగా భక్తిహీనమైన క్రియలు జరిగించిన వారు తీర్పులోనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు, పలికే మాటలు, చేసే చేష్టలు, వీటన్నిటికీ కూడా తీర్పు ఉన్నది అని వాక్యం మరొకసారి స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. తీర్పును తప్పించుకునే ప్రజలమై దేవుని అందలి విశ్వాసమును, నీతిని, న్యాయమును కలిగిన విశ్వాసులు తీర్పులోనికి రాక తీర్పును తప్పించుకొని ప్రభుతో కూడా ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యంలో రాయబడిన మాట ప్రకారముగా చూడండి, సామెతల గ్రంథములు 29-26 వచనములో అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట తర్వాత ఇదే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 3:17 అంటాడు చక్కటి మాట. ప్రసంగి 3:17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని అంటాడు. ఈ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, అందరికీ ప్రతి ప్రయత్నం, ప్రతి క్రియకు ఎలాగైతే ఒక సమయం ఉందో తీర్పు తీర్చే సమయం కూడా ఒకటి ఉంది. దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ టుడే. ఆ సమయం ఉంది అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రసంగి 11:9 తెలియచేసిన చక్కటి మాట, మనందరికీ బాగా తెలిసిన మాట. యవనుడా, యవన మందు సంతోషపడు, హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీకు కోరికలు ఉన్నాయా? వాటిని అన్నీ తీర్చుకో.
నీ దృష్టిలో ఏది మంచిగా ఉందో ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడే నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. అది జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఏ పనులని చేసుకో అన్నాడు. యవ్వన కాలంలో ఉన్న వారికి, అలాగే కోరికలు ఇష్టాలు నెరవేర్చుకోవాలనే వారికి ప్రసంగి ఇచ్చిన పిలుపు అనమాట ఇది. నీ ఇష్ట ప్రకారంగా జరిగించు, నీ హృదయం ఏది కోరుతుందో అది చెయ్యి. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, వీటన్నిటిని బట్టి ఆయన నిన్ను తీర్పులోనికి తెచ్చును. దాన్ని తప్పించుకునే అవకాశము లేదు. కాబట్టి తీర్పులో నీ ఉండబోతున్నావు కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని, ఆయన మాటలు దృష్టిలో పెట్టుకుని జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను ఆ తీర్పు నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. మొన్న మధ్య ఒక కుటుంబం ఈ ఎండలు తట్టుకోలేక ఏసీ తీసుకుంటానంటే ఏం తీసుకోవాలని అడిగారు. చెప్పాను, లేదు తీసుకున్నారు మాత్రం. అయితే కూడా భయం ఏంటంటే ఏసీ ఎక్కువ వాడితే ఏమైపోద్ది, రేషన్ కార్డు కట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏదైనా వచ్చే పెన్షన్ ఉంటే ఆగిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఎంత వాడుకోవాలి, 300 యూనిట్లకు లోపల వాడుకోవాలి. మళ్ళీ నన్నే సలహా అడిగారు, ఏం చేద్దామండి. మరి ముందే చూసుకో, ఏసీ పెట్టుకుంటే వేసుకోకుండా దాన్ని చూస్తూ ఇలా ఇసురుకుంటే ఉపయోగం ఏముంది. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు వేసుకో, 300 యూనిట్లు మాత్రం దాటకూడదు అని దృష్టిలో పెట్టుకుని వేసుకో. అది ఎలా చేస్తే బాగుంటుంది అంటారు అని అడిగాడు. ఏమన్నా అంతకుముందు రీడింగ్ తీసి వెళ్తాడు కదా, అక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ చూసుకో. ఏసీ వేసుకొని అయిపోయిన సరే మళ్ళీ ఇల్లు మీటర్లోకి వెళ్ళి ఎంత కారిందో లెక్కేసుకో. ఇంక అంతకు మించి మనం ఏం చేస్తాం. సరే నేనంటే చూస్తాను, ఇంట్లో వాళ్ళు చూడరుగా, అందుకని వాళ్ళకి చెప్పాడంట, మన ఇంట్లో రేషన్ కార్డు కట్ అయిపోవాలన్నా పెన్షన్ పోవాలన్నా దృష్టి పెట్టుకుని ఏసీ వేసుకోండి అన్నాడంట. అరే మన అబ్బాయి బలి ఏసీ బిగించాడే అనుకునే అంత సంతోషం వేసుకుంటున్నారంట. ఒక అర్ధగంట వేసుకుంటూ తలుపులను బిగించుకుంటున్నారు. ఎందుకని అందరికి అర్థం ఉంది కదా, 300 యూనిట్లు దాటితే ఇది కట్ అయిపోద్ది, పథకం పోద్ది. కాబట్టి అప్పటికి ఉండే పథకం కావాలా, ఆ కాసేపు ఎండను తట్టుకునే శక్తి కావాలంటే అదే కావాలనుకుని మొత్తం మీద అలాగే తిప్పలు పడుతున్నారంట. మరి కిందటి నెల పర్లేదులేండి, ఏదో రకంగా మేము కొనసాగించామని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళు వేసిన ప్రతిసారి ఏం గుర్తెట్టుకోవాలి, పెన్షన్ పోద్ది, అది కట్ అయిపోద్ది అని దృష్టి పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి ఒక నియమం మనకు కూడా ప్రతి చోట ఉందనుకోండి, అప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఆ దృష్టిలో పెట్టుకుంటాం. అందుకే కదా కొన్ని చోట్ల ఈ స్పీడ్లో వెళ్ళండి, అది దాటితే కనుక మీ కారుని చక్కగా ఫోటో తీసి ఇంటికి ఆ ఫోన్లో పంపిస్తాడు అనమాట. మన కారు ఏ స్టైల్లో వెళ్తుందో చూపిస్తాడు. 1000 రూపాయలు ఫైన్. ఆ తర్వాత బండి మీద వెళ్ళేటప్పుడు కూడా అలాగ ఫోటోలు తీసి ఆ ఫోటో కోసం వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అక్కడ రోడ్డు మీద వెళ్ళొద్దని కాదు, వెళ్ళేటప్పుడు ఏం దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి, ఎక్కడైనా మనం తప్పిపోతామేమో, ఏ హెల్మెట్ లేదని ఏ చలానా పడద్దో అని వెళ్ళాలి. వెళ్ళలేదనుకోండి ఖచ్చితంగా పడుతుంది, అందులో వేరే ఉద్దేశమే లేదు. ఆ మధ్య ఒకసారి మన సోదరులు అది కొంచెం కరోనా నుంచి కొంచెం బయటకు వచ్చే టైంలో బండి అడిగారు. బండి అడిగితే నేను అన్నాను, ఇప్పుడు ఎందుకు, అవసరమైతే అందరం కలిసి వెళ్దాం అంటే, లేదు మేము ఇప్పుడే వెళ్ళాలి. నేను చెప్పాను, వెళ్ళారు. కానీ ఈ మధ్యకాలంలో పోలీసు వారు చాలా చోట్ల ఆపి ఫైన్ వేస్తున్నారు. కాబట్టి మీరు వెళితే మీ దగ్గర లైసెన్స్ లేదు, నా బండికి అయితే నాకు ఉంటాయి కానీ మీ దగ్గర లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, మూతికి మాస్క్ లేదు, ఆ మధ్య మాస్క్ కూడా కంపల్సరీ, కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఆపుతారు, జాగ్రత్త అని చెప్పాను. అసలు అవన్నీ ఎందుకని, మేము అక్కడ దాకా ఎందుకు పోతాం, మేము ఇక్కడే ఈ మలుపు కనబడుతుందా, ఆ మలుపు తిరుగుతూ ఇటు వచ్చేస్తాం అంతే, మీరు ఇవ్వండి 5 నిమిషాలు. ఇలా వెళ్ళి చక్కగా ఫోటో దిగి వచ్చారు. ఊరుకుంటారా, ఏ నోటు తన్నారు పాస్టర్ గారు, కరెక్ట్గా మమ్మల్ని ఫోటో తీశారు. ఏదిరా బాబు అని నెంబర్ కొట్టుకొని చక్కగా ఇద్దరు నిలబెట్టి దోషులుగా నా బండితో సహా ఫోటో తీసి ఇందులో పెట్టారు. అప్పటికప్పుడు వచ్చేసింది. అంటే ఒక నియమం ఒకటి ఉంది, ఆ నియమం దాటి మనం ఏ పని చేసినా ఏం పడుతుంది మనకి, ఇక్కడైతే చలానాల రూపంలో లేకపోతే ఇంకొకటో.
కానీ ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీ మనసులో ఇష్టమవుతున్న దానిని నీవు కొనసాగించడానికి వెళ్ళిపో, ఓకే, కాదంట్లా, నిన్ను ఆపేదేవాడు, వెళ్ళిపో, నేను ఎవ్వరు ఆపట్లేదు. కానీ ఓ నియమం ఉంది, ఒక తీర్పు ఒకటి ఉంది. ఆయన వీటన్నిటిని బట్టి నిన్ను తీసుకొని ఎక్కడికి వస్తాడు? తీర్పులోనికి. అక్కడికి వచ్చినప్పుడు నీవు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడితే దేవునికి స్తోత్రం కదా. అందుకే ఓ పక్కన మేకలు ఉన్నాయి, ఇంకొక పక్కన కుడి పక్కన గొర్రెల సమూహం ఉంది. వారితో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా లోనికి రండి, మీకు ప్రవేశం ఉంది. కానీ మరొక గుంపు ఉంది, వారు దేవుని యొక్క తీర్పులో నుండి బయటకు వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని యొక్క తీర్పులోనికి వచ్చి ఆయన తీర్పులో భయంకరమైన శాపాన్ని అనుభవించి ఆయన చేత శిక్షను సంపాదించుకునే ప్రజలు వీరు. అందుకే యోధ అంటున్నాడు గురించి, వాళ్ళ యొక్క తలంపుల గురించి ముందే చెప్పేశాడు, వాళ్ళలో ఉన్న అవలక్షణాలన్నీ చెప్పేశాడు. గత వారాలలో మనం చదువుతూ వచ్చాం. దూషించే ఆత్మ కలిగిన వారు, మోసపరచు ఆత్మ కలిగిన వారు, అలాగే వారు తమను తామే నాశనం చేసుకునే గుణం కలిగి ఉన్నవారు, బెలాము నడిచిన త్రోవలో ప్రయాణం చేసేవారు, కయీను వలె భయంకరమైన శాపాన్ని పొందుతున్న ప్రజలు వారు. అంత మాత్రమే కాదు, ఇటు అటు కొట్టుకొని పోతున్నారు, స్థిరత్వం లేదు, చెలించిపోయే ప్రజలు, 2 మార్లు చచ్చి వేళ్లతో సహా పెళ్లగింపబడిన చెట్టు వంటి వారు, ఫలములు లేకున్నారు. సముద్రం ఎలాగైతే నొరగను కక్కుతుందో అవమానాన్ని కక్కుతున్న ప్రజలు. అంటే వాళ్ళ లక్షణాలన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడేమంటాడంటే, ఆదాము మొదలుకొని హానోకు వరకు ప్రకటించిన ప్రవచనం ఒకటి ఉంది. ఆ ప్రవచనం వాళ్ళు చేసిన ప్రవచనం, ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భూమి మొట్టమొదట తాను ఎంతో చక్కగా ఉంది. అసలు ఆదాము అప్పుడు ఆ భూమి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందో. కరోనా టైంలో అన్నీ ఆగిపోయి, ఫ్యాక్టరీలు మూతపడిపోయి, పెట్రోలు డీజిల్ కాలడం ఆగిపోయి ఏమైపోయిందంటే వాతావరణం అంతా చాలా చక్కగా తయారైందని అన్నారు. ఆ తర్వాత వర్షాలు బాగా వచ్చాయని కూడా అన్నారు. అయితే ఈరోజు మనుషులు చేసే కార్యక్రమాల వల్ల, అంటే కొన్ని తప్పని పరిస్థితులు అయిపోయాయి. ఇప్పుడు ఏసీ వేసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది అనుకుంటున్నాం. మనలాగా కొన్ని కోట్ల మంది ఏసీలు కొనుక్కుని వేసుకుంటున్నారు, తప్పదు. వేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఏసీ లోపల ఏసీలో మంచి చల్లగా ఉంటుంది, బయటికి వెళ్ళి అవుటర్ యూనిట్ దగ్గర నిలబడండి, అక్కడ ఏముంటుంది? లోపల ఉన్న వేడి అంతా కూడా బయటకు వచ్చారు. బయట ఆల్రెడీ ఉన్న వేడి కంటే కూడా ఎక్కువ వేడి అది క్రియేట్ చేస్తుంది. అలాగా వేడి ఎక్కువైపోయి, ఇలాంటివన్నీ ఎక్కువైపోయి ఓజోన్ పొరకెళ్ళి ఓ రంధ్రం పెట్టేసాయంట. అందుకని ఇప్పుడు ఏమైంది? మనం కలిగి ఉండవలసిన వాతావరణం కంటే కూడా అధికమైన ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది. మనం కలిగి ఉండవలసిన క్షేమకరమైన మంచి వాతావరణ స్థితి కంటే భయంకరమైన వాతావరణ స్థితి మారిపోయింది. ఎవరి వల్ల? మన పనుల వల్ల, మన కార్యక్రమాల వల్ల. అంటే మన వలన భూమి చెడిపోయింది, మన వల్ల వాతావరణం చెడిపోయింది, అడవులు నాశనం అయిపోయి, భూమి నశించిపోయింది. కేవలం ఎవరి వల్ల అంటే మనిషి యొక్క అపరాధం వల్ల, మనిషి యొక్క చేష్టల వల్ల. ఆనాడు ఆదాము ఉన్న దినాలలో భూమి చక్కగా ఉంది. అసలు ఎంత చక్కటి వాతావరణము! ఎందుకు? తాతల కాలంలోకి వెళ్తేనే ఎంతో అద్భుతంగా ఉందని చెప్తున్నారు. మరి కొన్ని వేల తరాలకు పూర్వం అప్పుడు భూమి ఎంతో రమ్యముగా, అంతా చక్కగా సవ్యంగా ఉంది. కానీ అప్పుడే ఆదాము ప్రకటిస్తున్నాడు, తీర్పు దినం ఒకటి రాబోతుంది, మీరు జాగ్రత్త. భక్తిహీనులను దేవుడు తీర్పులోనికి తీసుకువెళ్ళి నిలబడబోతున్నాడు. తీర్పులోనికి భక్తిహీనమైన కార్యాలు చేసేవారు రాబోతున్నారు. వారు తమ నోటితో పలికిన మాటల గురించి వారు సాక్ష్యం చెప్పవలసి ఉంది. యేసయ్య కూడా తెలియజేసిన మాట మనందరికీ తెలుసు. అందుకే మనుష్యులలో నుండి ఆయన ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31 చదవండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31 వచనంలో రాయబడిన మాట చదువుదా. మనుషులలో ఆయన ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఇంకా మృతులలో నుండి ఆయన లేపినందున
ఇది నమ్ముటకు ఆధారము. ఆమేన్. ఆయన మరణం జయించి తిరిగి లేచాడు, అదే గొప్ప ఆధారం మనకి, అదే గొప్ప విశ్వాసానికి ఆధారమై ఉన్నది. ఆయన మనుషుల నుండి తీర్పు తీర్చుటకు సిద్ధపరచబడ్డాడంట నీకు నాకు. అందుకే మరొక వ్యక్తిని, మరొక మనిషిని కాకుండా మనలో నుండి ఆయన లేపుకున్నాడు. నీ కన్నీటి విలువ ఆయనకు తెలుసు, నీ బాధలు ఆయనకు తెలుసు, నీ కష్టాలు ఆయనకు తెలుసు, నీవు ఎదుర్కొనే శ్రమలు ఎలాంటివో కూడా ఆయన రుచి చూడనివాడు కాడు. నీ అవమానం ఎలాగుంటుందో కూడా ఆయన రుచి చూచినవాడే. నీ శోధన కాలం ఎలాగుంటుందో కూడా ఆయన రుచి చూచినవాడే. అందుకే ఆయన మనుషులలో నుండే ఒకరిని లేపుకున్నాడు. అయ్యా నీకేం తెలుసు ప్రభా, నువ్వు దేవుడివి, ఆకాశంలో సింహాసనంలో కూర్చుని ఉంటావు, మా శోధనలో మా బాధలు నీకేం తెలుసు అని మనం చెప్పడానికి లేదు. ఇదిగో నేను కూడా అదే మార్గం నుండి వచ్చిన వాడినే అని ప్రభు మన ఎదుట ఆయన నిలబడబోతున్నాడు. నీ శోధన ఏంటో నాకు తెలుసు, నీ శ్రమలు నాకు తెలుసు, నీ కన్నీటి పరిస్థితులు నాకు తెలుసు, శోధింపబడే విధానం కూడా నాకు తెలుసు. ఆయన కూడా శోధింపబడ్డాడు, బైబిల్లో రాయబడి ఉంది. చదివాం లేదా? సాతానుగాడు వెళ్ళి రాళ్ళు తీసుకుని రొట్టెలుగా చేసుకుని తినయ్యా అని సలహాలు కూడా ఇచ్చాడు. చేయలేడా అంటే యేసయ్య రొట్టెగా చేయగలడా లేదా? చేస్తే అది గొప్ప అద్భుతం. కానీ ఎవని మాట చొప్పున అది జాగ్రత్త గమనించాలి. రొట్టెగా చేయాలంటే ఎవరి మాట చొప్పున చేయాలి? సాతానుగాడి మాట చొప్పున చేయాలి. ఎందుకంటే సాతానుగాడు ఇచ్చిన ఆలోచన. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. హల్లెలూయా. ఆహారం మాత్రమే కాదు, తిండి మాత్రమే కాదు, అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. అవసరమైతే నీ కడుపు మార్చుకోగాని నీతిని తప్పడానికి వీల్లేదో, దేవుని ఆజ్ఞలు తప్పుకోవడానికి వీల్లేదో. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది దేవుని కొరకు, ఆకలి కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు? అవసరమైతే ఒక పూట పస్తుండే అవకాశం, ఉపవాసం ఉండే అవకాశం, కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినా పర్లేదు, పరిశుద్ధతను కోల్పోకుండా, నీతిని కోల్పోకుండా భక్తిని కాపాడుకునే అనుభవం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాక్య భాగాలలో యేసయ్య ఆయన చేసి తర్వాత ఆయనకి మరొక శోధన ఏంటంటే, వాక్యంలో కీర్తనాకారుడు చెప్పాడు కదా, నీ దూతలు నిన్ను ఎత్తి పట్టుకొందరు, నీవు దూకే కొండ శిఖరమునకు దగ్గరకు తీసుకుని వెళ్ళి సాతానుగాడు పెట్టాడు. ఇక్కడ అంశం ఏంటంటే, అపవాదికి వాక్యం బాగా తెలుసు. చెప్పండి, అపవాదికి వాక్యం బాగా తెలుసు. వాక్యం బాగా తెలిసిన వాడు అపవాది. మరి వాడికి అంత వాక్యం తెలిసి ఉంటే మనకు ఇంకెంత తెలియాలి? మనకి ఇంకా ఎక్కువ తెలియాలి. అవునంటారు కాదంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకని? వాక్యములో ఉన్న దేవుని సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, వాక్యమును వాడికి ఎక్కువ తెలుసు కనుక వాడు మనల్ని తప్పకుండా పడేస్తాడు. అందుకే వాడికంటే ఎక్కువ వాక్యం మనం తెలుసుకోవాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఇక్కడ వాడికి మనకి తేడా ఎలాగ ఉంటుందంటే, అంటే ఆ తేడా లేకపోతే వాడు అనుచరులం అయిపోతాం. వాడికి వాక్యం తెలుసు కానీ వాక్యంలో ఉన్నది ఏది చేయడు. అందుకే అపవాది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, సాతానుగాడికి వాక్యము తెలియదుగా కాదు, తెలిసాడికి వాక్యం తెలియకాడు సాతాను అయిపోయాడా? అవిధేయత తెలుసు కానీ వాక్యములో ఉన్నది ఏది చేయడో. ఈరోజు వాక్యం మనకు కూడా తెలిసి వాక్యంలో ఉన్నది ఏది గనుక చేయకపోతే ఎవరమండి మనం? సాతానుగాడి సంబంధులమే. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును ఎరిగిన వారమైన వాక్యమును అనుసరించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు. ఆ తర్వాత ప్రసంగి 12:14 చూడండి, మరొక మాట రాయబడి ఉంది. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తీసుకొస్తాడు. ఇంటూ ద లైమ్ లైట్. ఒక లైట్ పడుతుంది అక్కడ, అంతే. చీకటిలో చేయబడిన ప్రతి కార్యము, అంధకారములో చేసిన ప్రతి క్రియ
ఎక్కడ తీసుకొస్తాడంటే ఆయన వెలుగులోనికి తీసుకుని వస్తాడు. అందుకే ఆ సంగతి గుర్తెరిగి తీర్పు తీర్చబోయే దేవుని కొరకు, ప్రభు కొరకు మనము సంసిద్ధులమై ఉండాలి, సిద్ధపరచబడిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుడు మన కొరకు తీర్పు తీర్చనై ఉన్నాడు గనక ఆయన తీర్చే తీర్పులో మనము దాటిపోయేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందులో మనం నిలిచి తల వంచుకునేవారుగా ఉండాలని ప్రభు కోరట్లేదు. చేతులు కట్టుకొని ఆయన ఎదుట దోషముతో మనం ఉండాలని దేవుడు కోరట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాక్యంలో మరికొన్ని మాటలు మనం చదువుతుండగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చదువుదాం. ఎవరికి తీర్పు తెరచడంట అంటే తీర్పులోనికి తీసుకొచ్చిన వారిని అలా దాటిపోలే చేస్తాడు. వెళ్ళిపో, నువ్వు లోపలికి వెళ్ళిపో అని అంటాడంట. ఎక్కడికి? నా తండ్రితో యుగయుగములు జీవించుటకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47 వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 12:47. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను అంటున్నాడు. అంటే వాళ్ళని తీసుకురాను, వాళ్ళని నిలబెట్టను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ రక్షించుటకే. తీర్పు దినం ఒకటి ఉంది, కానీ ఆ తీర్పు దినములో మన ప్రజలను అక్కడ నిలబెట్టుట దేవుని ఉద్దేశము కాదంట. ఆయన ఉద్దేశం ఏంటి చూడండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల, జాగ్రత్త గమనించాలి, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, నేను వారిని ప్రేమించి. చూడండి 48 అంటాడు, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడో. చాలండి. తీర్పులోనికి ఎందుకు ఆయన తీసుకొస్తున్నాడు అంటే న్యాయాధిపతి ఎదుట మనం నిలబడవలసిన పరిస్థితి. యోధా పత్రికలో ఆదాము మొదలుకొని హనోకు వరకు కూడా వాళ్ళు ప్రకటించినది భక్తిహీనత అనేది ఒకటి కనబడుతుంది. ఆ పదం మీకు కనబడుతుంది చూడండి. 14-15 వచనాలు చూస్తుంటే అందరికీ తీర్పు తీర్చుటకునని వారిలో భక్తిహీనులందరూ అన్నాడు. అంటే ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు? భక్తిని పోగొట్టుకున్నారు. భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గుర్చి భక్తిహీనులైన పాపులు అనే మాట మనం చదువుతున్నాం. అంటే భక్తి చెడిపోయింది, వారి భక్తి దేవునికి ఇష్టముగా లేదు, వారు తమ భక్తిని పోగొట్టుకున్న ప్రజలుగా ఉన్నారు. పాపులు అంటున్నాడు, భక్తిహీనులు అంటున్నాడు. అలాంటి భక్తిహీనమైన కార్యములు ప్రతి ఒక్కరికి దూరమైపోవునుగాక. అందుకే ఆదాము ప్రకటించాడు భక్తిహీనమైన చర్యలను విడిచిపెట్టాలని. ఇదే ఆదాము దేనికి ప్రత్యేకగా ఉన్నాడంటే, దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఈ ఆదాము తీర్పుకు సాదృశ్యంగా ఉన్నాడు, తీర్పును తీసుకొచ్చినవాడు. ఇంకో ఆదాము ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఈ ఆదాము తీర్పును మనకు తేలేదు కానీ తీర్పులో నుండి జీవంలోకి తీసుకుని పోయే మార్గాన్ని తీసుకుని వచ్చాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అందుకే వాక్యంలో మన పౌలు గారు ఆ వ్యక్తిని గురించి, యేసయ్యను గురించి, ఆదామును గురించి తెలియజేసిన మాట ఏంటంటే కడపటి ఆదాము అని. కడపటి ఆదాము. చూడండి 1 కొరింథీ పత్రికలో మాట మనం గమనించగలం. 15వ అధ్యాయము 45వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15:45. ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చాలు గమనించండి. ఈ వాక్యంలో ఇద్దరికి తేడా ఏంటంట? మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, కానీ ఈ రెండవ ఆదాము ఉన్నాడు. ఈ రెండవ కడపటి ఆదాము ఎవరంట? జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. అక్కడ ప్రాణి అన్నాడు, ఇక్కడ ఆత్మ అన్నాడు. అంత మాత్రమే కదా, అక్కడ జీవిస్తున్నాడు, ఇక్కడ జీవింపచేయవాడు. మరణములో ఉన్న వారికి కూడా జీవమును అనుగ్రహించగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 47 చదవండి.
మంటి నుండి పుట్టినవాడు మొదటి ఆదాం. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. చాలండి. కాబట్టి అందుకే మొదటి ఆదాము వలన వచ్చిన పాపము, మొదటి ఆదాము వలన వచ్చిన తీర్పును, మొదటి ఆదాము వలన వచ్చిన కీడును, శాపమును యేసుక్రీస్తు పూర్తిగా మార్చి శాపమునకు బదులు అందుకే ఈ ఇద్దరికి మధ్యలో వ్యత్యాసం చూస్తున్నాం. మొదటి ఆదాము ఏం తీసుకొచ్చాడు? శాపం తీసుకొచ్చాడు. మొదటి ఆదాము తీసుకొచ్చిన సంగతులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఆ ఆదాము వలె, మొదటి మనుషుని వలె మనం కూడా ఏ లక్షణాలు కలిగి ఉన్నాం. ఎలాంటి లక్షణాలు అంటే మంటి నుండి పుట్టిన వాడేవాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారి, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారి. మనం మంటి నుండి వచ్చిన వాళ్ళమే కాదంట్లా, కానీ దేవుడు ఎలా మారుస్తాడంట? పరలోక సంబంధులుగా మారుస్తానంటున్నాడు. ఎంతమంది మారాలని కోరుతున్నారు? ఒకసారి చేతి దేవుని స్తోత్రం చెప్తారా? పరలోక సంబంధులుగా మారాలని ఆశ కలిగిన వారు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మనము మట్టి వారిమే. చెప్పండి, ఎవరు మనం? మట్టి వాళ్ళమే. ఎలా మారాలి? పరలోక సంబంధులుగా మారాలి. అలా పరలోక సంబంధాలుగా మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు వైపు చూడాలి, దేవుని వలె మారాలి, తీర్పును దాటిపోవాలి, తీర్పులో నుండి ముందుకెళ్ళాలి. ఆ తీర్పును దాటి వెళ్ళాలంటే నీతి క్రియలు నీ జీవితంలో ఉండాలి, నిర్జీవ కార్యాలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన బ్రతుకును తీసివేసుకోవాలి, పరిశుద్ధమైన ఆత్మతో నింపబడాలి, నూతన కార్యాలు ప్రభు కొరకు మనం జరిగించగలగాలి. హల్లెలూయా. వాక్యంలో మరొక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. గలతీ పత్రికలో 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం. అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, చూడండి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. హల్లెలూయా. ఏమన్నా దినాల్లో సువార్త లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు పాత నిబంధన కాలంలో కూడా సువార్త ఉంది. ఎవరు ప్రకటించారు సువార్త? దేవుడు విశ్వాస మూలముగా. హల్లెలూయా. అబ్రహామునకు సువార్త ముందుగా అందులే ఈ వాక్యంలో మనం గమనిస్తుంటే మొదటిగా అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది. అందరూ సరి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సువార్త ప్రకటించబడిన తర్వాత కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా
ఇందాకేమో పరలోక సంబంధులు అన్నాడు, ఇప్పుడు ఇక్కడ అంటాడు విశ్వాస సంబంధులు కావాలి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. భక్తిహీనులు ఈ లక్షణాలు పోగొట్టుకున్నారు. వారిలో పరలోక సంబంధమైన లక్షణాలు లేవు, విశ్వాస సంబంధమైన లక్షణాలు కూడా లేవు. కానీ ప్రభు కోరుతున్నాడు, మీరు పరలోక సంబంధుల వలె ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? మనము పరలోక సంబంధుల వలె ఉండాలి. ఆ లక్షణాలు మనలో కనబడాలా. దేవుని స్తోత్ర. కాబట్టి విశ్వాస సంబంధులు, విశ్వాసముతో కూడా అబ్రహాములు దీవించబడతారని ముందుగా వాక్యం చెప్పబడుతూ ఉంది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హల్లెలూయా. ది జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడు. అతడు ఆ నీతిని కలిగిన వాడు గనుక, విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, విశ్వాస సంబంధి గనుక. ఈ మాటలు రాసింది పౌలు. పేతురు అంటాడు, ఒట్టి విశ్వాసమేనా, క్రియలు ఉండక్కర్లేదా అని ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఏమన్నాడు అక్కడ, క్రియలకు ప్రతిఫలంగా ఏముండాలి, విశ్వాసమునకు ప్రతిగా క్రియలు కూడా కనబడాలి. విశ్వాసం అని నోటితో పలికినే కేవలము ఒక అంశముగా కాదు. విశ్వాసం అని కేవలం మన నోటితో పలుకుని పెదవులతో మాట్లాడుకునే సంగతిగా కాదు, అది నీ క్రియల రూపంలో కనబడాలి. దేవుని స్తోత్ర. కాబట్టి విశ్వాసి తన కార్యాలను ఇతరులకు రూఢిపరచాలి. విశ్వాసి అని నీ విశ్వాసం కలిగి ఉన్నావనే దానికి నీ క్రియలే సాక్ష్యం. హల్లెలూయా. ఇప్పుడు క్రియలు లేని వారికి తీర్పు అండి, దేవుని కార్యాలు లేని వారికి తీర్పు. క్రియలు కలిగిన వారికి కాదు, ఆత్మచేత నింపబడిన వారికి కాదు. 13వ వచనం చూడండి, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై విమోచించాను. మొదటి ఆదాము ఏం తీసుకొచ్చాడు? శాపం. కానీ కడపటి ఆదాము ఏం తీసుకొచ్చాడు? శాపమునకు ప్రతిగా విమోచన తీసుకొచ్చాడు. ఆయనే శాపం అయిపోయాడు, ప్రభువే శాపంగా మారిపోయాడు. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును కొద్దిసేపు విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది. ఎడబాటు ఏర్పడింది, గ్యాప్ వచ్చేసింది, ఆ తెర చినిగిపోయింది, మధ్యకు చిరిగిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆయన బలియాగం అయిపోయాడు. మీరు అక్కడ ఉండవలసిన లోనికి రావచ్చు, వెల్కమ్. ఆయన చేసిన త్యాగం వలన మనకు దేవుడు తన సన్నిధిలో ప్రవేశం ఏర్పాటు చేశాడు. పరలోక సంబంధాలుగా ఉండాలి. హల్లెలూయా. రెండవది ఎలా ఉండాలి? విశ్వాస సంబంధాలుగా ఉండాలి. ఇప్పుడు తీర్పులోనికి రాకుండా దేవుడు మనల్ని దాటిపోయేలా దేవుడు చేస్తాడు. తీర్పులోనికి వెళ్లకుండా దేవుడు మనల్ని దాటిపోయేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే తీర్పును గురించి ప్రకటించబడుతున్న ఒక చోటు ఉంది, తీర్పు అనే ఒక రోజు ఉన్నది అని మాత్రం దేవుని బిడ్డలైన వారు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అది దృష్టిలో పెట్టుకొని విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని ప్రభు కొరకు కాపాడుకోవాలి. ఎలాగైతే సువార్త అబ్రహాముకు ప్రకటించబడిందో అదే సువార్త నీకు నాకు కూడా ప్రకటించబడింది, మరొక విధానంలో ప్రకటించబడింది. ఆ సువార్త విన్న తర్వాతనే సువార్త ద్వారా దేవుడు మనలో విశ్వాసాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి కథలని అనుభవంలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలి. కదిలిపోయే స్వభావం మనలో ఉండకూడదు. మొదటి ఆదాములో ఏ లక్షణాలు అయితే తక్కువగా ఉన్నాయో వాటిని తిరిగి మరలా ఈ కడపటి ఆదాము మన కొరకు వాటిని తీసుకుని వచ్చాడు. భూ సంబంధాలుగా ఉన్న మనలను పరలోక సంబంధాలుగా చేశాడు. మట్టి వారి అయిన మనలను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు, నా పట్టణములో ప్రభు ఉండగా దానికి చలనము లేదు.
అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసయ్యుండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. హల్లెలూయా. ఆదాము కానీ హనోకు కానీ వారి దగ్గరికి వెళ్ళి తీర్పును గురించి ఎంత చెప్తున్నారు, మరి మీ పరిస్థితి ఏంటని అడిగితే వారు దేవునితో కూడా నడిచిన అనుభవం వారికి ఉన్నట్లుగా మనం చూడగలం. ఎందుకనంటే చూడండి, వాక్యంలో ఒక చక్కటి మాట మనం చదువుతాం. ఆదికాండంలో 8వ వచనం, 3:8. ఆదికాండం 3:8 చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని చాలండి. అంతకుముందు ఆదాముకున్న అనుబంధం ఏంటి? ఆయనతో నడిచిన అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు ఆయనతో నడవాలనే అనుబంధం మనసులో ఉంది, కానీ పాపము వలన వెళ్ళలేకపోయాడండి. ధైర్యం చేయలేకపోయాడు. అందుకే అక్కడ ఏమంటాడు 8వ వచనంలో, యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. పాపం వలన ఏమైపోయాడు? దాక్కున్నాడు. దాగుకోవాలనే ఆలోచన అతనికి వచ్చింది. దేవుని యొద్ద నుండి దాక్కోవాలని, ప్రభువుకు కనబడకుండా ఉండాలని, దేవునికి దూరం కావాలని పాపం మనిషిని ప్రేరేపిస్తుంది. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఆ వ్యక్తిని దాక్కునేలా చేస్తాయి, చాటుగా వెళ్ళేలా చేస్తాయి. అలాంటి స్థితి ఏదైనా ఉంటే ఈరోజు మన జీవితంలో దాన్ని తొలగించుకోవాలి. ప్రభువుకు నీవు చాటుగా ఉండి, నేను చాటుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయనతో కూడా నడవాలా. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. హనోకు ఆదాము తర్వాతోడేగా. ఏమంటే అంతకుముందు ఆదాముకున్న అనుభవం ఇప్పుడు లేదు. కానీ హానోకు చేసిన అద్భుతమైన పని ఏంటంటే 365 సంవత్సరములు దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్ర. అందుకే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాను గనుక హనోకు లేడు. ఆయన ఏమైపోయాడో కూడా తెలియదు. ఎందుకంటే తీసుకుని వెళ్ళిపోయాడని స్పష్టంగా రాయబడింది. దేవునికి ఇష్టంగా నడిచాడు హనోకు. కాబట్టి హనోకు దగ్గరికి వెళ్ళి అడిగిన మాతో ఆయన ఉన్నాడనే సంగతి చెప్తాడు. ఇక్కడ ఆదాము పాపము చేత దేవునికి దూరం అయ్యాడు, కానీ ఆ దూరాన్ని అతడు నిలబెట్టుకున్నాడని నేను నమ్మట్లేదు. అంటే ఆ దూరాన్ని మరలా అతడు సరి చేసుకున్నాడు. అందుకేగా హనోకు దేవుడు పరిచయం అయ్యాడు. అందుకేగా హేబెలు శ్రేష్టమైన అర్పణ అర్పించడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. అందుకేగా ప్రార్థన ప్రారంభమైందనే మాట కూడా బైబిల్లో రాయబడింది. ఏమండి, బలి అర్పించడం కూడా. ఇవన్నీ కారణం ఏంటంటే ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ఎందుకు ప్రారంభమైంది? ఆ అనుభవం వారిలో ఉంది. హేబెలు అర్పణ ఎందుకు అర్పించాడు? తల్లిదండ్రులు చెప్పారు. హనోకు దేవునితో నడవాలని ఎందుకు తప్పించాడు? గతంలో పూర్వీకులు తనకంటే ముందున్నటువంటి పితరులు దేవునితో నడిచిన అనుభవం ఉంది. హల్లెలూయా. అందుకే వారు దేవుని సన్నిధి కలిగి ఉన్నారు. వారితో కూడా దేవుని సన్నిధి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనతో ప్రభు సన్నిధి ఉండాలి. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తే మనకు ఆశీర్వాదం. నీవు పరలోక సంబంధమేనా, విశ్వాస సంబంధమేనా, ఆత్మీయ సంబంధం నీలో ఉందా దేవునితో అనేది పరిశీలన చేసుకోవాలి. ఉదయకాలపు వేళ ప్రభు సన్నిధిలో
కేవలం మట్టివారుగా, కేవలం లోకస్తులుగా, కేవలం దేవునికి దూరం అయిపోయిన ప్రజలుగా మనముంటే ఎన్ని మాటలు విన్నా ఉపయోగం లేదు. అదే చెప్తున్నాను, అపవాది వాక్యము చాలా బాగా ఎరిగినవాడు, కానీ వాడు దేవుని సన్నిధిలో ఎందుకు లేడు? దేవుని వాక్యమును ఎరిగి ఉన్నాడు, కానీ దాని ప్రకారంగా వాడు చేయడు. ఈరోజు అలాంటి వారమైతే దేవుడు ఒక ప్రత్యేకమైన తీర్పులను తీసుకుని వెళ్తాడంట. అలాంటి సందర్భం మనకు ఉండకూడదు. మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో, కడపడి ఆదాము ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్. మొదటి ఆదాము వలన ఏ శాపమైతే మన మీదకి వచ్చిందో దానికి ప్రత్యేకంగా దేవుడు విమోచన అనే దాన్ని మన మీదకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అదే శాపము దేవుడు తన మీద తాను వేసుకున్నాడు. ఈరోజు ఆ సత్యాన్ని గుర్తిరిగితే ఆదాము ప్రకటించిన ప్రకటన, హనోకు ప్రకటించిన ప్రకటన, ఆ ప్రవచనం యోధా పత్రికలో మనం చదువుతున్నాం. భక్తిహీనమైన కార్యాలు, భక్తిహీనమైన సంబంధమైన క్రియలు, భక్తిహీనమైన చర్యలు, భక్తిహీనమైన జీవితం ఈరోజు ప్రతి ఒక్కరికి దూరమైపోవునుగాక. దేవునికి ఆత్మ సంబంధాలుగా దేవుడు దగ్గర కావాలని కోరుతున్నాడు. ఆత్మీయులుగా దేవుడు తన దగ్గర చేరుకోవాలని కోరుతున్నాడు. ఆత్మ సంబంధంగా దేవుడు తనతో కూడా పెనవేసుకున్న అనుబంధంలో ప్రభు తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. నమ్మిన వారందరూ బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి రెండు చేతుల పైకి బిగ్గరగా దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరు కూడా మౌనం ఉండదు. ప్రభువా, ఆత్మ సంబంధంగా ఉండాలని మేము కోరుతున్నాం, పరలోక సంబంధంగా మేము ఉండాలని కోరుతున్నాం, విశ్వాస సంబంధంగా మేము ఉండాలని కోరుతున్నాం. చాలా మార్లు ఈ భూలోక సంబంధంగానే మిగిలిపోతున్నాం. ధన ఆపేక్ష కలిగిన వారమై, లోక ఆశలు కలిగిన వారమై దేవా లోక సంబంధాలుగా మిగిలిపోతున్నాం. మమ్మల్ని పరలోక సంబంధాలుగా చేయి. అవిశ్వాస సంబంధాలుగా మేము ఉండిపోతున్నాం. మాలో విశ్వాసాన్ని స్థాపించిన ఆయన, మాలో విశ్వాసాన్ని ప్రభువా నెరవేర్చిన ఆయన. విశ్వాసము మరింతగా కలగాలి, విశ్వాసములు స్థిరమై ఉండాలి, విశ్వాస సంబంధమైన కార్యాలు మా జీవితంలో కావాలి, విశ్వాస సంబంధమైన క్రియలు మేము జీవించాలి, క్రియలకు తగ్గ జీవితం మాలో కావాలి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతుల పైకెత్తి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కనుక దేవుని యొక్క రాకడ సమీపిస్తే, ఆయన తీర్పు తీరిస్తే నీవెక్కడ నిలబడతావు? నీ చోటేది? నీవు పరలోక సంబంధివా, విశ్వాస సంబంధివా, లేక దైవ వ్యతిరేకమైన స్థితిగతిలో ఉన్నావా? భక్తిహీనమైన చర్యలు ఇంకా ఉన్నాయా? దాక్కునే స్థితి నీలో ఉందా? ఆదాము హవ్వలు దాక్కుంటున్నట్టుగా దేవునితో నడిచే అనుబంధం లేని పరిస్థితి. ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనందరినీ కూడా దేవుడు తన ఆత్మతో నింపి నడిపించును గాక. తన కృపలతో దేవుడు మనందరినీ కూడా బలపరుచును గాక. తన నూతన క్రియలతో దేవుడు మనందరినీ స్థిరపరచును గాక. విశ్వాస సంబంధాలుగా ఆయన మనల్ని తయారు చేయను గాక. పరలోక సంబంధాలుగా దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కలిసి మనం ఎలుగెత్తి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ప్రార్థిద్దాం. స్తోత్రములు తండ్రి. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి.